మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్‌లతో మీ సిరిమల్లె చీరలు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సౌండ్ హీలింగ్ అండ్ ఎనర్జీ కోచ్ సౌమ్య రాజేష్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ ఆల్వేస్. సో లా ఆఫ్ అట్రాక్షన్ అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటారు అంతేనా? సో దట్స్ అ పాజిటివ్ ఆరా చూడగానే. ఏంటి అసలు నిజంగానే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనీ అనేది సంపాదించగలం? ఆ కాన్సెప్ట్ ఉందా? 100% అండి. నేనే కాదు, మనకు పురాణాల నుంచి కూడా ఈ సబ్జెక్ట్ అనేది ఉంది. బట్ ఈ మధ్య కాలంలో మనకి ఇది మోస్ట్ పాపులర్గా, మోస్ట్ రీచింగ్ సబ్జెక్ట్, మోస్ట్ ట్రెండింగ్ సబ్జెక్ట్ అండి. గూగుల్లో మీరు సెర్చ్ చేసినట్లయితే చాలామంది మనకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి వెతుకుతూ ఉన్నారు, తెలుసుకుంటూ ఉన్నారు. బికాజ్ ఎనీథింగ్ మనం ఏదైనా అట్రాక్ట్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. సో లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి మనం మనీయే కాదు, హెల్త్, రిలేషన్షిప్స్, వెల్త్, బిజినెస్, మీ లైఫ్లో మీకంటూ ఉన్న గోల్స్ అన్నిటినీ కూడా మీరు అట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఎలా వర్క్ అవుతుంది లా ఆఫ్ అట్రాక్షన్? లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకు కొన్ని స్టెప్స్ ఉంటాయండి, కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, డూస్ డోంట్స్ ఉంటాయి. అంటే ఇవి చెయ్యాలి, ఇవి చెయ్యొద్దు అనేటివి ఉంటాయి. కాకపోతే మనము పెరిగిన వాతావరణం వల్ల మనం కొన్ని తెలియకుండానే మనము అవి చేసుకుంటూ ఉండడం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్ ఆ విధంగానే ఆలోచిస్తుంది అనమాట. సో మనము ఎప్పుడైనా మీరు గమనించినట్లయితే ఇంట్లో కూడా ఇప్పుడు పిల్లలకు టీవీ చూడొద్దు, మొబైల్ చూడొద్దు అంటాం. అంటే వీ యూజ్ మోర్ నెగిటివ్ సెంటెన్సెస్. చెయ్యొద్దు, చూడొద్దు, తెలియకుండానే. సో మనం తెలియకుండానే మనం ఏదైతే పదే పదే రిపీట్ చేస్తూ ఉంటామో మనం ఆ ఎనర్జీ ఆ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ ఉంటాం. సో మనీకి కూడా సంబంధించినట్లు లా ఆఫ్ అట్రాక్షన్లో మనం చేసేటివి ఏంటంటే మనం ఇంతే కష్టపడాలి, మనం ఎంత సంపాదించినా మన దగ్గర నిలువ ఉండట్లేదు, మనీ సేవ్ చేద్దాం అనేటప్పుడు నాకు ఏదో ఒక ఖర్చు వస్తుంది. ఇవి మనం రిపీటెడ్గా ఎక్కువగా వాడుకలో ఉన్న సెంటెన్సెస్, పదాలు. డబ్బులు చెట్లకు కాయవు, డబ్బు మన దగ్గర రాసి పెట్టలేదు, ఇలాంటివి మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం తెలియకుండానే. అది వాడంగా మనం మైండ్ మన చుట్టూ ఉన్న ఎనర్జీ వాటినే అట్రాక్ట్ చేస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే పదే పదే మనం ఏదైతే రిపీట్ చేస్తామో, ఏదైతే చూస్తామో, ఏదైతే వింటామో అదే మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సో దీని ప్రకారం చూస్తే మనము పాజిటివ్ థింగ్స్, కొంచెం రిచ్ ఫీల్ ఉన్న కళలు కనాలి యాక్చువల్గా చెప్పాలంటే. అయితే లా ఆఫ్ అట్రాక్షన్లో మనీ అంటే ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో మనీ మించిన రెస్పెక్ట్ ఇంకెవరికి దొరకదు, ఎందుకంటే మనీ ఉంటేనే రెస్పెక్ట్. సో అలాంటి మనీ కావాలి అని అనుకుంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా మెయిన్ గా చాలా మంది అదే చెప్తూ ఉంటారు. మనం కోట్లు సంపాదించొచ్చా లా ఆఫ్ అట్రాక్షన్ తో? తప్పకుండా లాస్య గారు, మీరు కోట్లు కాదు ఎంత అమౌంట్ అయినా మీరు మనీ అట్రాక్ట్ చేయొచ్చు యూజింగ్ లా ఆఫ్ అట్రాక్షన్. కాకపోతే ఎందుకు అట్రాక్ట్ చేయలేకపోతున్నారు అంటే మనకు కావాలి, డబ్బు కావాలి. ఏం చేస్తారు? మీకు ఉన్న పలంగా నేను ఒక 50 లక్షలు ఇస్తే మీకు క్లారిటీ ఉందా? ఏం చేస్తాము? మల్టిప్లై చేయగలరా దాన్ని? 50 lakhs ఇవ్వగానే ఫస్ట్ మనకు వచ్చేది ఏంటంటే జనరలీ థాట్ ప్రాసెస్, తీర్చుకుందాం అనుకుంటారు. అప్పులు తీర్చుకుందాం, ఇల్లు కొనుక్కుందాం, కార్ కొనుక్కుందాం. ఓకే, స్టిల్ ఒకవేళ ఇవన్నీ తీసుకున్న తర్వాత కూడా మనకు ఒకవేళ మిగిలింది అనుకోండి అమౌంట్ 50 lakhsకి ఏం మిగలదు. మనం ఒకవేళ 2 crores అనుకున్నాం అనుకోండి, 2 crores మీకు ఇల్లు వచ్చేసింది, కార్ వచ్చేసింది, ప్లస్ మీ లోన్స్ అన్నీ కూడా తీరిపోయాయి. వాట్ నెక్స్ట్ అనే దగ్గర మీ దగ్గర లేదు. సో మనం ఎప్పుడైతే మనీ ఎంత కావాలో అనే క్లారిటీ లేకపోతే మనం ఎప్పటికి కూడా మనీని దానికి మించి అట్రాక్ట్ చేయలేము. సో మనం ఏదైనా అట్రాక్ట్ చేయాలి అన్నప్పుడు మనకు లిస్ట్ అనేది క్లారిటీగా ఉండాలి. అంటే ఫస్ట్ 50 lakhsతో నేను ఇది చేస్తాను, నెక్స్ట్ 50 lakhsని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్గా ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటాను. ఆ క్లారిటీ మనకు వచ్చేటప్పుడు మన మనీ అనేది మల్టిప్లై అవుతూ, అంటే 20,000 30,000 జీతం వచ్చే ప్రతి మనిషి ఇలాగ 2 crores ఉంటే ఇలా చేస్తాను అని ఆలోచించడం కొంచెం ఏంటో అంటే డిఫరెంట్గా అనిపిస్తుంది కదా చాలా మందికి. నిజంగానే అవసరమా ఇదంతా ఆలోచించడం అని? సో అలా ఆలోచించాలా? అఫ్ కోర్స్ అండి. మనీ మీకు కావాలి కదా, మనీ కావాలన్నప్పుడు క్లారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకవేళ మనీతో రిలేట్ అవ్వలేదు అనుకుంటే మనం విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డ్రీమ్ హోమ్. ఎంతమందికి కళ చెప్పండి మన సొంతిల్లు కళ అనేది. సొంతిల్లు కళ కావాలి అని అనుకుంటూ ఉంటారు, కానీ సొంతింటికి కావాల్సిన క్లారిటీ మీ దగ్గర ఉందా? లా ఆఫ్ అట్రాక్షన్లో నెంబర్ 1 పాయింట్ మనం ఏదైనా అట్రాక్ట్ చేయాలంటే, ముఖ్యంగా మనీని అట్రాక్ట్ చేయాలంటే క్లారిటీ.
ఓకే. మన కోరిక మీద మనకు క్లారిటీ క్లారిటీ ఉండాలి. ఉండాలి. ఇప్పుడు ఇల్లు కావాలి అంటున్నాను, ఎంత బడ్జెట్లో నాకు ఇల్లు కావాలి, ఎన్ని గదుల ఇల్లు కావాలి, నాకు కొండాపూర్లో కావాలా, జూబ్లీ హిల్స్లో కావాలా, బంజారా హిల్స్లో కావాలా, లేదా నాకు చర్లపల్లిలో కావాలా, ఓకే, ఇండిపెండెంట్ విల్లా కావాలా, గేటెడ్ కమ్యూనిటీలో కావాలా, ఈ క్లారిటీ ఏది లేకుండానే మనం ఇల్లు కావాలి అన్నప్పుడు వేర్ యూ విల్ గెట్ దట్ ఎనర్జీ. అంటే ఇప్పుడు నాకు ఏదైనా స్పష్టంగా క్లారిటీ ఉందనుకోండి, ఓకే నేను ఇది కావాలి అన్నప్పుడు యూనివర్స్ ఏం చేస్తుంది అంటే దానికి తగిన అవకాశాలని, ఆపర్చునిటీస్ని, మనుషుల్ని, ఐడియాస్ని ఎన్నో విధాలుగా మనకు చేరుస్తుంది. ఓకే. సో అయితే యూజువల్గా ఒక క్లారిటీ అనేది కావాలి, కన్ఫ్యూజన్స్ క్లారిటీ ఫస్ట్ అదే స్టెప్ అనమాట ఏదైనా డబ్బు సంపాదించాలంటే. అయితే లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక చిన్న సీక్రెట్ ఏమైనా చెప్తారా డబ్బు సంపాదించడానికి? తప్పకుండా అండి. సో మనము ఆల్వేస్ మనీని ఖర్చు పెడుతున్నప్పుడు థ్యాంక్ యూ, కృతజ్ఞత భావం చూపించడం వల్ల గ్రాటిట్యూడ్ మన మనీ చాలా డబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్న సూపర్ మార్కెట్లో ఏదైనా తీసుకున్నాం, బట్ వీ నెవర్ సే థ్యాంక్ యూ. ఆ వస్తువుకి థ్యాంక్ యూ చెప్పాము, ఆ మనీకి కూడా మనం థ్యాంక్ యూ చెప్పాము. ఆ మనీ లేకపోతే మీకు ఆ వస్తువే రాదు. సో ద నెంబర్ 1 సీక్రెట్ ఏంటి అంటే కృతజ్ఞత భావం, గ్రాటిట్యూడ్. రెండవది ఏంటి అంటే ఫర్గివ్నెస్. ఇవి రెండు మనం మెయింటైన్ చేస్తే డబ్బు దగ్గర మనకు మనీ అనేది చాలా మల్టిప్లై అవుతుంది. సో చాలామంది కామన్గా మిస్టేక్ చేసేది ఏంటి, డబ్బు రాకుండా వాళ్ళ దగ్గర, అసలు కొంతమంది దగ్గర నా దగ్గర ₹1 కూడా ఉండదురా, అసలు వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది, బికారిలా ఉండిపోతాను, ఈ ఎక్కువ మాటలు వింటూ ఉంటాము. అలా ఉండడానికి వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి? రిపీటెడ్గా వాళ్ళు వాడుతున్న వర్డ్స్, నా దగ్గర ఉండట్లేదు, నేను బికారిని అనడము. మీరు చాలామంది బిజినెస్ మ్యాన్ని చూడండి, వాళ్ళు బిజినెస్లో మనకంటూ ఒక క్యాష్ కౌంటర్ ఉంటుంది. సో ఆ కౌంటర్ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు, దట్ ఈస్ ద ఎనర్జీ. ఆ ఎనర్జీ డబ్బు అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో మనం ఇంట్లో కూర్చొని మనం ఇంట్లో మాట్లాడే ప్రతి వర్డ్ ఇట్ టర్న్స్ ఇంటూ ఏ ఎనర్జీ. ఎనర్జీస్ 2 types, పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. మనం రిపీటెడ్గా లేదు, నా దగ్గర డబ్బు లేదు, నాకు ఖర్చు అయిపోయింది అని రిపీటెడ్గా చెప్పడం వల్ల మనం వాటిని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ద నెంబర్ 1 మిస్టేక్ మనం చేస్తున్నది. సో ఇది చెయ్యకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? సో చాలామంది నా దగ్గరికి అడుగుతూ ఉంటారండి, మేడం నాకు ఎవరైనా డబ్బులు అడిగితే నేను లేదు అని అప్పుడు ఎలా చెప్పాలి అనేసి. సో లా ఆఫ్ అట్రాక్షన్లో ఏమంటారు అంటే లేదు అని చెప్పకుండా, ఎందుకంటే మన దగ్గర మనీ లేదు అనే వర్డ్ మనకు ఎప్పుడు రాకూడదు. ఇట్ షుడ్ బి ఆల్వేస్ అబండెంట్ మైండ్ సెట్. అలా ఉండడానికి మనం ఏం చెప్పొచ్చు, లేదు మొన్నే నేను ఎక్కడో ఇన్వెస్ట్ చేశాను, నేను ఇది తెచ్చుకున్నాను, సో అలా ప్రస్తుతానికి బ్యాలెన్స్ అనేది అక్కడ నేను ఇన్వెస్ట్ చేయడం వల్ల నేను మీకు ఇవ్వలేకపోతున్నాను, అరేంజ్ చేయలేకపోతున్నాను, ఇలా మనం మాట్లాడవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ లేదు అనడం. సో ఇలా చాలా టెక్నిక్స్ చెప్తున్నారు, అండ్ మనీని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలో, ఏం మాట్లాడకూడదు ఏంటి అని, యూనివర్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలో అన్నీ చెప్తున్నారు. సెపరేట్గా ఏమైనా క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నారా సౌమ్య గారు? అవును లాస్య గారు, మనకు క్లాసెస్ అనేటివి ఉన్నాయి. మనకు మనీ మేనిఫెస్టేషన్ మీద ప్లస్ హీలింగ్ మీద రెండు కలిపి మనం క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాం. సో ఒకవేళ ఎవరైనా మన ఆడియన్స్ క్లాసెస్ గురించి ఎంక్వైరీ చేయాలన్నా, అటెండ్ అవ్వాలనుకుంటున్నా, కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాళ్ళు కాల్ చేస్తే మన టీం వాళ్ళకు వివరంగా గైడ్ చేస్తారు. మన క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి, డేట్స్ ఎప్పుడు ఉంటాయి అనేది. ఓకే, థ్యాంక్ యూ.